జగన్ ఇంటికి తెలంగాణ డిప్యూటీ సీఎం వెళ్ళిండట. కుమారుడి పెళ్లి పిలుపు కోసము తాడేపల్లికి వచ్చిన బట్టి విక్రమార్క సాధారణంగా ఆహ్వానించిన జగన్ శుభలేఖ అందించిన బట్టి. సో ఇప్పుడు బట్టి మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, ఖమ్మము కాలిపోతున్నది, ఖమ్మం ఏంది పేదల బతుకులు బూడిదవుతున్నాయి. ఈయన మాత్రం తన ఇంట్లో పెళ్లి కోసము ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ ఇట్లా కాలికి బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు. సో ఇది అసలు సిసలైన ప్రజాప్రతినిధుల యొక్క తీరు. ఇంట్లో పెళ్ళి ముఖ్యమా, పేదల బతుకుల్లో బుగ్గిపోయడం ముఖ్యమా? వాళ్ళు తిండి లేక ఆహాకారాలు చేస్తున్నారు. ఈయన 100 కోట్ల రూపాయలతోటి కొడుకు పెళ్లి చేయడానికి మొత్తం పత్రికలు పట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు. సో ఇది మన బట్టి. నా అంత నికార్సైన ప్రజాప్రతినిధి లేదు, మరకలు లేని ప్రజాప్రతినిధి లేదు. ఎవరు రాధాకృష్ణ నువ్వు నేనేమని ఉంటే సెటిల్ చేసుకుందాం కానీ బయట మాట్లాడుకొని బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ చెప్పి ఓపెన్గా చెప్పిన నాయకుడు. అలాంటి బట్టి విక్రమార్క దళిత నాయకుడు, పేదల నాయకుడు, ముఖ్యమంత్రి కావాలనుకున్న నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నా కొడుకు పెళ్ళి ఉంది రండి అయ్యే బాబు, మా పెళ్ళికి రండి, మా విందులకు రండి, మమ్మల్ని ఆనందింపజేయండి, మేమిచ్చిన ఏంది తాంబూలాలను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని పెళ్ళి సన్నాయి నొక్కులు నొక్కుకుంటూ తిరుగుతున్నాడు.